పాటలు ఏదో సింగర్ గా ఉండి ఏదో బతుకుతుంది. ఓకే. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా, మధుకిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంటి ఇల్లు కట్టేది కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం కట్టిస్తారు అనమాట. ఓకే. వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఓకే, మంగ్లీకి ఇదంతా తెలుసు. ఆల్రెడీ ఆ ఇంటికి వచ్చి ఫోటో దిగింది, ఫోటో పెడతా ఇప్పుడు. ఓకే ఓకే, ఉంది ఉంది అండి అది. అది అది మరి సంబంధం లేదనుకుంటే కూడా మాట్లాడింది కదా తను. సంబంధం లేకుంటే పల్లెటూరుకి ఎందుకు వచ్చింది వదిపట్లకి ఎందుకు వచ్చింది అంటున్నా. అతను మంగళి వాళ్ళ చెల్లెలు ఎందుకు వచ్చింది అంటున్నా. చలో ఇప్పుడు మీరు ఎంత బాధితులు దీంట్లో, మీ ఎన్ని కోట్లు పోయినాయి మీ పర్సనల్ గా? మా పర్సనల్ మా ఊరు నుంచి 30 కోట్లు. మీ ఒక్క ఊరు నుంచి 30 కోట్ల? మా ఒక్క ఊరు నాగర్దుం సాగర్ నుంచి మాది పరివేదుల పాల్దితండ పెద్దహూర మండలం నుంచి 30 కోట్లు. దయచేసి ఏ టైము ఏ తారీఖు నీకు ఆల్రెడీ రిసిప్ట్ అన్ని పంపించిన. అవును అవును, నేను ఆన్లైన్ చేసిన పేపర్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ చేసిన పేపర్ల ఓకే ఓకే మొత్తం పేపర్లు కూడా పంపించిన నేను. ఓకే ఓకే. అయితే నేనేమంటున్నా అంటే 2 days లో మనం ఒక మాట నా మాట వినండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక 2 రోజులలోనే నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ ఒకసారి తీసుకుంటాను, సిబిఐ వాళ్ళది కూడా అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీ బాధను మొత్తం ప్రపంచానికి తెలుపుదాం. ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నా ఎవరెవరైతో